అలా నసరాబాద్ మొత్తం తిరిగి రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాం. మన నసరాబాద్లో డీమార్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో, నేనైతే 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని. అది అవదమ్మా. మనం అసలు ఇంట్రోవర్ట్, ఎంతమంది జనం ఉంటే మనం అక్కడ ఉండలేము. అర్జెంటుగా అక్కడ ఖాళీ ఉంది, అక్కడ దూరేయాలి. మా ఫ్రెండ్ సాయిగాడు అయితే సీరియస్గా దేనికోసం సెర్చ్ చేస్తున్నాడు. దేనికోసరా అంటే శనగపప్పు కోసం అన్నాడు. తీరా చూస్తే శనగపప్పు పక్కనే వెయిటింగ్ మిషన్ ఉంది. వెయిటింగ్ మిషన్ దగ్గర రిలయన్స్ హక్కు ఉంది. తీరా చేసేదేం లేక నిస్సహాయత నిస్పృహతో మానవుడైతే వేరే ఫ్లోర్కి వెళ్ళాడు. ఇంత పెద్ద రస్నా ప్యాకెట్ కనుక మా అమ్మ చూపిస్తే ఎంతమంది ఉన్నారు ఎంత పెద్ద ప్యాకెట్ తెచ్చామంటది. అదే మా లోహి మేడం గారికి చూపిస్తే మావయ్య నా ఒక్కదానికి సరిపోద్ది, మరి మీకేదనే రకం. రెడ్ బుల్ అంటే బుల్స్ తాగేదన్నమాట. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఈ లిమ్కా బాటిల్ చూడండి, ఎవరో తాగేసి అక్కడ పెట్టేసినట్టుంది. మనకెందుకు వచ్చిన గొడవలు అని మళ్ళీ నేను అక్కడే పెట్టాను. మా ఫ్రెండ్ సాయిగాడికి అయితే అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ అన్నమాట. ఇక్కడ ఎంఆర్పీ రేట్ 41 స్ప్రైట్ టిన్ని అవర్ స్మార్ట్ ఫ్రై 42 అని రాసి ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. మా ఫ్రెండ్ అయితే అది చూసి రిలయన్స్ సిబ్బంది మీద గొడవ అయితే వేసుకోబోయాడు. అంతలో స్టోర్ అన్న వచ్చి బై మిస్టేక్ అలానే ఉంది, మీకు బిల్లు ఎంఆర్పీ రేట్ కంటే తక్కువగా వస్తుంది అంటుంటే మా వాడైతే శాంతపడ్డాడు. లేకపోతే ఈరోజు రిలయన్స్ మాట తగలబడేదేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్, గుడ్ డే.